రాజకీయ నేతలు, ప్రజలు అంత సెన్సిటివ్‌గా తీసుకోవట్లేదు దాన్ని. కులం అనేదే స్పష్టంగా మనం ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను డిస్క్లైమర్ ఇస్తూ కులం అనే మాట్లాడుతున్నాను. సో 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికలు చూసుకుంటే గనక స్పష్టంగా సైంటిఫిక్ డేటా కూడా సపోర్ట్ చేస్తున్న విషయం ఏంటంటే కాపు సామాజిక వర్గం దాదాపు 17-18% ఉన్న ఓట్ల శాతం ఉన్న ఈ ఓట్ బ్యాంకు మెజారిటీ షిఫ్ట్ అంటే మొత్తం ఒక కులంలో మొత్తం ఓట్లన్నీ ఒకే పార్టీకి పడిపోవడం అట్లా ఉండదు. కానీ మెజారిటీ షిఫ్ట్ ఎటైతే జరిగిందో 2014లో బయట నుంచి పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వడము, 2019లో ఆయన సొంతంగా పోటీ చేయడము, 2024లో కూటమిగా 3 పార్టీలు కలిపి ఏర్పడడం. ఈ 3 ఎన్నికల్లో కూడా ప్రధానమైన షిఫ్ట్ కాపు సామాజిక వర్గం ఎటుందో అటు విజయం వచ్చింది. అంటే ప్రభుత్వాల్లో కూర్చోబెట్టడానికి కీలకమైన సామాజిక వర్గంగా కాపు కులం ఉందనేది ఎముకబుల్గా డేటా ఇస్తున్న ఒక విషయం గడిచిన కొన్ని ఎన్నికలు తీసుకుంటే కనుక. సరే, ఓడిపోయిన తర్వాత ఎందుకు దూరం అయ్యారు అనే సమీక్ష చేసుకోవడంలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి రెడీగా లేడు ఆయన. అందుకే తమ పార్టీలోని కాపు నేతలందరితో వరుసగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయించడం, ఇప్పుడే కాదు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం దగ్గర నుంచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం దగ్గర నుంచి, ఆయన విడిగా పోటీ చేయడం దగ్గర నుంచి అప్పుడేవో కొంత ప్రయత్నాలు జరిగాయి, కొంత దగ్గర అయ్యే ప్రయత్నాలు, దగ్గర చేసుకునే ప్రయత్నాలు. ఎందుకంటే ఆయన అప్పుడు 2019లో ఒంటరిగా బరిలో దిగాడు కాబట్టి. ఇక 2024 ఎప్పుడైతే కూటమి ఏర్పాటు తప్పట్లేదో, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారో, తర్వాత కూటమి ఏర్పడకముందే కదా, ముందే సపోర్ట్ చేశారు కదా, అక్కడి నుంచి ఈ విషయం చెమ్మడం మరింత పెరిగింది. కేవలం పొలిటికల్గానే కాదు, పర్సనల్గాను వ్యక్తిత్వ హననం, కుటుంబాల్లో ఆడపిల్లలను కూడా వదిలిపెట్టకుండా దారుణంగా మాట్లాడించడం. అంటే ఆయన ఏదో చెప్పి పంపించాడని కాదు, బట్ అలాంటి వాళ్ళని కట్టడి చేయలేకపోవడం, పోసాన్ లాంటి వాళ్ళు దారుణంగా మాట్లాడారు. సో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి ఆయన అధికారంలో ఉన్నప్పుడు. సో ఇవాళ ఈ కాంటెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మాటామంతి కార్యక్రమంలో, కాకినాడలో జరిగిన కార్యక్రమంలో తాజాగా జరిగిన గాదే సాయికృష్ణ వ్యవహారం నడుస్తుంది కదా, రౌడీ షీటర్ వ్యవహారం, అందులో సిఐ నాగరాజు పాత్ర, దాని మీద ప్రభుత్వం సిట్ వేసింది. నేను అందులో లీగాలిటీస్ జోలికి పోవట్లేదు, ఎందుకంటే అక్కడ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది, దానికి సంబంధించి వివరాలు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఏంటంటే, మీరు ఏదన్నా అంశం జరిగితే ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేనకి, ఎంపీలు మొన్న ఇచ్చిన రాజ్యసభతో 3 ఎంపీలు ఉన్నారు. సో ఇంతమంది ఉండి మీరు మాట్లాడరా, ప్రతిదానికి నేనే రావాలా, మాట్లాడితే కులం ఓట్లు పోతాయి, కాపులు ఓట్లేరు అని భయపడుతూ ఉంటే ఎట్లా ముందుకెళ్ళేది అని కొంచెం సీరియస్గానే క్లాస్ స్పీకర్. ఇక చాలా అంశాలు మాట్లాడారు, నేను దీనికి సంబంధించి ఈ కాంటెక్స్ట్లో ఉన్న అంశం చెప్తున్నాను. ఇప్పుడు సరే, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు, గతంలో కూడా మాట్లాడారు, నా దగ్గర హోంశాఖ ఉండుంటే ఎట్లా ఉండేది, తాట తీసేవాడిని అని. మొన్న కూడా ఈ గాది సాయికృష్ణ విషయంలో అంటే అతను చనిపోయాడా, ఉన్నాడా, లేకపోతే లాకప్లో చనిపోయాడా, ఇంకో చోట ఏంటనేది తెలియదు. ప్రస్తుతానికైతే అది కేసు. వారి తల్లిదండ్రులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తర్వాత దీన్ని రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకని, మర్డర్లు లేకపోతే లా అండ్ ఆర్డర్లో ఏమన్నా చిన్న చిన్న ఘటనలు జరిగినా, లేకపోతే మతపరమైన ఏమన్నా ఇన్సిడెంట్లు వస్తే వాడుకోవాలన్నా, లేదా క్రియేట్ చేయాలన్నా పెట్టింది పేరు ఈ రాజకీయాలకి, కులము, మతము, ప్రాంతము. నిన్న పేరుని నాని మాట్లాడుతూ, ఎక్కడో తెలంగాణలో ఎవరికో పిల్లాడికి బాగాలేకపోతే మీరు వెళ్తారు, ఇక్కడ ఎంతమందికి బాధలుంటే మీరు చూడరా అంటే అక్కడ కూడా ఒక డివిజన్ తీసుకురావాలి అని ఒక ప్రయత్నం. సో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల మీద అదిగో కాపుల్ని మీరు ఎన్నికల్లో వాడుకుని లబ్ధి పొంది ఇవాళ అక్కర్లేదంటారా, గతంలో కూడా అని ఏదేదో మాట్లాడుతూ ఆత్మీయ సమావేశం అనేది పెట్టుకోవచ్చు, ఎవరన్నా ఈ సమావేశాలను పెట్టుకోవచ్చు. కానీ దాని ఎజెండా ఏంటి? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఒక కుల సమీకరణ, ఓట్ బ్యాంకు సరే ఎవరన్నా ఏ రాష్ట్రంలో చేస్తారో, అదేమి ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే కొత్తగా జరుగుతున్న వ్యవహారం కాదు, ఉత్తరాదిన ఇంకా దారుణంగా ఉంటాయి ఈ వ్యవహారాలని. మనం దాని మీద అంత డీప్గా ఫోకస్ చేయం కాబట్టి పెద్దగా చర్చించుకోం. కానీ ఆంధ్రప్రదేశ్లో కులాలకు సంబంధించిన రాజకీయం ఈ రోజు కాదు. కానీ పవన్ కళ్యాణ్ పదే ఈ మధ్య ఏం చెప్తున్నారు, దయచేసి దీని నుంచి బయటపడండి, ఆ బ్యారియర్ దాటి బయటికి రండి. అక్కడక్కడే ఆ మధ్యలోనే కులాల మధ్య ఉండిపోయి, సరే తెలంగాణ ప్రాంతం మధ్య ఉండిపోతే ఇక అభివృద్ధి ఎప్పుడు,
దేశం అనే యాంగిల్లో చూడాలి కదా అనేది వారు చెప్తున్నమాట. అలాగే దయచేసి నన్ను ఒక చట్టంలో ఇరికించకండి అని. సో అందుకని వీళ్ళేమంటారు, అదిగో నువ్వు గెలవడానికి కులం కావాల్సి వచ్చింది, ఇప్పుడు అక్కర్లేదని. కానీ వైసీపీ హయాంలో ఏం జరిగింది, అది మర్చిపోతే ఎలాగా? ఇప్పుడు కన్వీనియంట్గా జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులు మర్చిపోతే జనం ఎలా మర్చిపోతారు? కాపు సంక్షేమ భవనాలు కానివ్వండి, రిజర్వేషన్ల అంశం కానివ్వండి, లేకపోతే ఇంకొక నిధుల విషయం కానివ్వండి, ఇలాంటి అంశాల్లో మీరు పట్టించుకోలేదు కదా, అక్కర్లేదన్నారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు తత్వం బోధపడిందా? ఒకవేళ బోధపడితే రాజకీయం చేసే పద్ధతి ఇదా? అంటే మీరు ఒక కులాన్ని రెచ్చగొట్టి రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మతాలను రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి, ప్రాంతాల వారీగా డివిజన్ తీసుకొచ్చి రాజకీయం చేయాలనుకుంటున్న అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అది. ఎందుకంటే ఒక అన్యాచురల్ కొయిలేషన్, అంటే కమ్మ కాపు సామాజిక వర్గం అంత ఐకమత్యంగా ఉండడము ఇంతకుముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ స్థాయిలో జరగలేదు. సో ఆ కొయిలేషన్ ఎలా బ్రేక్ చేయాలి అనేది ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఎజెండా. తాను ప్రజల్లోకి ఏం చేస్తానని చెప్పుకుని జరిగిన పొరపాట్లకు పశ్చాత్తాపడి లేకపోతే సమీక్ష చేసుకుని ఆ కరెక్టివ్ మెజర్స్ తీసుకుని జనంలోకి వెళ్ళాలని ఆయన అనుకోవట్లేదు. ఒకటి, యువతను రెచ్చగొట్టాలి, కులం వాడుకోవాలి, కులం కార్డు, ఏమన్నా ఇది వస్తే మతం వాడుకోవాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయాలి, ప్రాంతాల వారీగా కుట్రలు మొదలు పెట్టాలి. ఇది ఒక స్పష్టమైన ఎజెండాతో ఉన్నట్టే కనిపిస్తుంది. లేకపోతే నిన్న బొత్స సత్యనారాయణ కామెంట్స్ కానీ పవన్ కళ్యాణ్ కులం చూసి పదవి ఇచ్చారా, లేకపోతే ఆయన రౌడీ అని బొత్స సత్యనారాయణ సీనియర్, సరే గుడివాడ అమర్నాథ్ ఆయన ఏదో మాట్లాడాడంటే అనుకోవచ్చు, బొత్స లాంటి సీనియర్లు, కురసాల కన్నబాబు, వీళ్ళందరూ వరుస పెట్టి రకమైన కామెంట్స్, పేరుని నాని. సో ఈ స్పష్టమైన ఎజెండా ఏంటో అర్థమవుతోంది. అంటే కూటమిని విచ్ఛిన్నం చేయాలి, తద్వారా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు కలగజేయాలి, ఇటు ప్రజల నుంచి ప్రభుత్వం మీద కులం యాంగిల్లో వ్యతిరేకత తీసుకురావాలి, అలాగే సామాజిక పరంగా వ్యతిరేకత తీసుకొచ్చి రేపు ఎన్నికల్లో దెబ్బ కొట్టాలి. ఇది ప్రధానమైన ఎజెండా. సో మరి ఈ కుల కుంపట్లు రగిల్చే రాజకీయం గమనించే ఉంటుంది, ప్రభుత్వం గమనించకుండా ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ కొంత నిన్న అవుట్స్పోకెన్గా మాట్లాడడం, ఇప్పుడే కాదు, ఆయన కులం విషయం వచ్చినప్పుడు చాలా గట్టిగా స్పందిస్తారు. ఎందుకంటే ప్రజారాజ్యం వచ్చినప్పుడు, ఆ తర్వాత జనసేన పార్టీ వచ్చినప్పుడు, ఇప్పుడు రాజ్యాధికారం విషయంలో బీసీలు ఉన్నారు, మాకు రాజ్యాధికారం కావాలి అంటారు. అలాగే కమ్మ, రెడ్డి పర్సంటేజ్ల ప్రకారం చూసుకుంటే కంపారిటివ్లీ వెనకాల ఉంటారు, తక్కువ. కానీ అధికారంలో వాళ్లే ఉంటున్నారు, మనకి అధికారం లేదా, మనం ఎప్పుడు కింగ్ మేకర్స్గానే ఉండిపోతామనేది కాపు సామాజిక వర్గానికి ఉండొచ్చు, అధికారం కోసం ఎవరన్నా ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ కులాన్ని అడ్డు